నేనైతే ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు వాళ్ళని. సడెన్‌గా రావడం ఏంటి, అలా ఆ అమ్మాయి అలా ఎళ్ళిపోవడం ఏంటన్నదే మిస్టరీ. ఇటు జనావాసాల మధ్యలో ఒక యాప్ బేస్ చేసుకొని ఇట్లా బుక్ చేసుకుంటున్నారు కదా! సో, ఇలాంటి బుకింగ్ మీకెట్లా అనిపిచ్చింది? ఓనర్‌కి సంబంధించి ఏమైనా మాట్లాడారా? అదే. ఓనర్ గూడా అందుబాటులో లేడు. లేడు. యాక్చువల్‌గా అలా చేయడము తప్పు. మాకు ముందు తెలియదండి. ఓనర్ అలాంటి బిజినెస్ అంటే అలా ఇస్తున్నాడని తెలియదు మాకు. హ్మ్. మధ్యలో నైట్ టైమ్‌లో కొంతమంది ఇలానే వచ్చేస్తుంటారు. 1 డే, 2 డే నైట్ స్టే చేయడానికి. అవి చూసి మేము తనకి కంప్లెయింట్ అంటే చెప్తే తనేమన్నాడు, "అలాంటివేం లేదు. నేను చూసుకుంటున్నాను కదా! కెమెరాస్ ఎప్పుడు నాకు ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను" అన్నట్టుగా మాట్లాడిండు. "అలాంటివేం లేదు" అని అన్నాడు. అంటే గతంలో సో బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా తాగడం గాని ఏం లేకపోతే ఇక్కడ లేదు. ఏం చాలా మంది వచ్చేవాళ్ళండి. హ్మ్. మనకి టైమ్ గాని టైమ్‌లో వెహికల్స్ ఎక్కువొచ్చి రోడ్ మీద పార్క్ జేసి ఒక్కొక్కసారి 5, 6 మెంబర్స్, 10 మెంబర్స్ అన్నోన్ పీపుల్స్ వస్తే మనకి పిల్లలు, మేము ఉంటాం గదా! హ్మ్. కొంచెం భయంగానే ఉంటుంది గదా! సో, ఆ రకంగా అసలేం జరుగుతుంది అన్నట్టుగా ఇట్లా అని తనకి చెప్తే తను అలాంటిదేం లేదండి. ఎవరొస్తున్నారు, ఎవరు పోతున్నారనేది మేము కెమెరాస్ చూసుకుంటున్నాను. అలాంటి ఇబ్బందేం రాదు అని అన్నాడు. హ్మ్. సో, ఇంక మేము గూడా పెద్దగా మళ్ళీ మళ్ళీ కాల్ జేయలేదనమాట. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇగ మాకు చాలా ఇంకా భయం పెరిగిపోయింది. హ్మ్. అసలు తను ఏం జేస్తున్నాడు? తను ఏం పట్టించుకుంటున్నాడు? ఏం లేదు అని మాకేం అర్థం గావట్లేదు. ఎక్కడో ఉన్న అమ్మాయి ఇక్కడికొచ్చి ఇలా అవ్వడం ఏంటి అనేది హ్మ్. మాకు క్వెషన్ మార్క్, హ్మ్. భయం. మెయిన్ భయం. ఎట్లా ఉంది పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? చాలా మంది ఇక్కడ యంగ్‌స్టర్స్ గూడా ఉన్నారు. బయటికి ఆ! ఆడుకోవడానికి గూడా. బయటికి రావట్లేదండి. భయమేస్తుంది. బయటికి రావాలంటేనే భయమేస్తుంది. ఈ హ్మ్. 4, 5 డేస్ ఆల్‌మోస్ట్ 5 డేస్ నుంచి హ్మ్. చాలా భయంగుంది. అందుకే తనని ఓనర్‌ని అది తీసేయడానికి, యాప్ తీసేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఇస్తే ఫ్యామిలీస్‌కే ఇవ్వాలి. హ్మ్. లేదంటే క్లోజ్ జేసేయాలి. కంప్లెయింట్ చేసారా పోలీస్ స్టేషన్‌కి మీరేమన్నా అసోసియేషన్ తరపున ఏమైనా కంప్లెయింట్ చేసారా? చేద్దామని మేము లెటర్ రాసి పెట్టుకున్నాము. వార్డ్ మెంబర్ ద్వారా ఎళ్దామని జూస్తున్నాం. ఇందాకనే వార్డ్ మెంబర్‌ని కలిసాము. హ్మ్. ఈరోజు ఈవినింగ్‌కెళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఇన్సిడెంట్ ఇచ్చేసి అయిన తర్వాత ఓనర్ ఇక్కడికొచ్చాడా? ఓనర్ తెలుసా అసలు మీకు ఓనర్ పరిచయం ఉందా? ఇక్కడ నాకు లోకల్ పరిచయం అతనేనా? అంటే ఈ లేదు. ఏరియా అతనేనా? లేకపోతే వేరే దగ్గర ఈసీఎల్‌లో ఉంటాడని తెలుసండి తను. హ్మ్. నాకు పరిచయం లేదు. హ్మ్. వచ్చాడు. ఏ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినాక సాటర్‌డే రోజు ఆఫ్టర్‌నూన్ డెడ్ బాడీ తీసే టైంకొచ్చాడు తను. ఆ హ్మ్. రోజే మాట్లాడాను. హ్మ్. మాట్లాడాము అందరం కాలనీ వాళ్ళం ఉన్నాము. హ్మ్. ఇలా చేయడం కరెక్ట్ కాదా? ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో మీరు అలా ఎలా ఇస్తారు అనంటే, తను కూడా ఫ్యామిలీయే గదా! అన్నాడు. హ్మ్. అంటే ఫ్యామిలీ ఎలా అవుతారంటే తల్లి కూతుర్లే గదా! అన్నాడు. తల్లి కూతుర్లే అంటే ఒక కూతురు ఆ సిట్యుయేషన్‌లో అలా వెళ్తుంటే తల్లయితే ఊరుకుంటదా అనంటే తన దగ్గర ఆన్సర్ లేదు. హ్మ్. అది జరిగింది. సో, చూస్తున్నారు ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చాలా వరకు మేము చాలా ఏళ్లుగా 30 ఏళ్ళు, 20 ఏళ్లుగా మేము ఇక్కడే ఇల్లులు కట్టుకొని కొంత కొంత కూడబెట్టుకొని ఇల్లులు కట్టుకొనున్నాం. సో, ఈ కన్‌స్ట్రక్షన్ ఏదైతే ఇప్పుడు తేజస్విని ఇన్సిడెంట్ జరిగిందో 2 ఇయర్స్ బ్యాక్ ఈ కన్‌స్ట్రక్షన్ అయిందని చెప్పేసి ఏదైతే ఆ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నారో ఆ తల్లి కూతుర్లు దాదాపు 20, 25 రోజుల కింద వచ్చి తీసుకున్నారు. ఓనర్ గూడా ఇలాంటి యాప్ ద్వారా ఇస్తారని మాకు గూడా ఐడియా లేదు. గతంలో కూడా చాలామంది బ్యాచిలర్స్ ఇక్కడ 1 డేకి, 2 డేస్‌కి ఇట్లా రెంట్‌కి తీసుకొని చాలా అర్ధరాత్రులు, అపరాత్రులు గూడా వచ్చి తాగి తందనాడేవాడు. గతంలో గొడవలు గూడా అయ్యాయని జెప్పేసి స్థానికులు జెప్తున్నారు. ఇంకొంతమంది స్థానిక మహిళలున్నారు. అమ్మ గతంలో ఏమన్నా గొడవలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఇలాంటియి ఏమి లేదు. వచ్చి తాగి లొల్లి చేయడం తప్ప ఇలాంటియి ఏమీ లేవు. హ్మ్. ఇప్పుడు ఇలా జరిగింది లేదు. హ్మ్. వచ్చైతే ఉండడం అయితే ఓకే. హ్మ్. అంతే. మీరేమన్నా అబ్జెక్షన్ జెప్పేదా ఓనర్‌కి మరి ఇట్లా ఇవ్వద్దు అని జెప్పేసి? అంటే ఇంక ఆయన మీకేమైంది? మీకైతే ఏమి కాలేదు గదా! హ్మ్. మేమే గదా చూసుకుంటున్నాం గదా! అని ఆయన రివర్స్ తిరుగుతున్నాడు అంతే. హ్మ్. స్థానిక మహిళలు గూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు. పిల్లలు గూడా ఆడుకునే వాళ్ళు గూడా కనీసం బయటికొచ్చి ఆడుకోవట్లేదని జెప్పేసి చెప్తున్న పరిస్థితి. మేడం ఎట్లా అనిపిచ్చింది? ఇన్సిడెంట్ జరిగి దాదాపు 5 డేస్ అవుతుంది. సో, ఇప్పటికి గూడా అది మిస్టరీగానే ఉంది. ఎందుకనేది గూడా మిస్టరీగా ఉంది. మరి ఏం జెప్తారు? అది అయితే చాలా దారుణం. ఇది ఫస్ట్ టైమ్ జరిగింది ఈ కాలనీలో. హ్మ్. మేము 10 ఇయర్స్, 11 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఫస్ట్ టైమ్ జరిగింది. హ్మ్. చాలా దారుణం అండి. హ్మ్. వాళ్ళు మదరా? ఫాదరా? అసలు అదే అదైతే కొంచెం డౌట్‌గా ఉంది. హ్మ్. సో, ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనేది గూడా ఇప్పటికి అర్థం గావట్లేదు. ఎందుకంటే తను ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్ అని జెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన బెంగుళూరులో టెక్కీ అని జెప్పేసి సాఫ్ట్‌వేర్ టెక్కీ అని జెప్పేసి గూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయా? కాదా? అనేది గూడా ఇప్పటికి డౌట్‌ఫుల్‌గా ఉంది. ఒకసారి సెకండ్ ఫ్లోర్‌కెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సెకండ్ ఫ్లోర్‌లో ఏం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం. సో, ప్రస్తుతం ఏదైతే తేజస్విని స్టే చేసిన ఇంట్లో ఉన్నానో చూస్తున్నారుగా సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాను. సెకండ్ ఫ్లోర్‌కి సంబంధించి లాక్ కూడా వేసుకున్న పరిస్థితి. ఏదైతే తేజస్విని ఆ తల్లి గాని, తండ్రి గాని వెకేట్ చేసి వెళ్ళిపోయారు. సో, లోపల చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. దాదాపు మొత్తం ఒక ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయి. సామాన్లు ఫ్రిడ్జ్ గాని, టీవీ గాని, ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ స్టే చేయడానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. సో, దీంతో పాటు మొత్తం ఎక్కడ బిల్డింగ్ చుట్టూ కూడా కంప్లీట్ బిల్డింగ్ చుట్టూ అన్ని రకాలుగా సీసీ కెమెరాలు కూడా పెట్టాడని చెప్పేసి చెప్తున్నారు. సో, స్థానికులైతే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా వరకు
భయపడుతున్న పరిస్థితి. సో అతను తండ్రేనా, అసలు ఆమె కూడా తల్లేనా అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఆ తేజస్విని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి బిహేవియర్ చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఇక్కడ ఏదైతే స్టే చేశారో చాలామంది బ్యాచిలర్స్ వచ్చేవాళ్ళు. బ్యాచిలర్స్ కూడా చాలా వరకు అర్ధరాత్రులు పదుల సంఖ్యలో బ్యాచిలర్లు తాగడానికి వచ్చేవాళ్ళు. వెహికల్స్ కూడా కాలనీలో ఇష్టం వచ్చినట్టు పార్క్ చేసుకుని, సో వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా వంట చేసుకునేది కూడా వాళ్ళు కాదు, కేవలం కంప్లీట్ ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్స్ మీదనే వాళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు. వంట చేసుకోవడానికి ఇక్కడ మొత్తం కిచెన్ సెటప్ అంతా ఉంది, బట్ ఆ వంట చేసుకునే వాళ్ళు కాదు. సో మొత్తం ఫుడ్ అయితే ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుంటారు. సో ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఆర్డర్స్ వాళ్ళైతే బాగా రెగ్యులర్గా కనిపించేవాళ్ళు. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారనే దాని మీద కూడా అసలు స్పష్టత లేదు. ఆ అమ్మాయి నిజంగా ఎందుకు పోవడానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఆ మిస్టరీగానే ఉంది. ఎందుకంటే తల్లితో గొడవైన తర్వాత అర్ధరాత్రి ఏమన్నా తేజస్విని వాళ్ళ తల్లిని ఒక గదిలో బంధించి అంత నగ్నంగా కిందికి రావాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఆమెను కుందామని డిసైడ్ అయిందో అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఇప్పటికీ ఆ మిస్టరీ ఏంటో అనేది అర్థం కావట్లేదు. పోలీసులు మాత్రం తేల్చేసిన పరిస్థితి, తేజస్విని మెంటల్గా కొంచెం డిస్టర్బ్గా ఉంది. సో దానికి సంబంధించి ఇన్సిడెంట్ జరగవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఓనర్ కూడా అందుబాటులో లేడు. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓనర్ వచ్చాడు. ఓనర్తో కూడా స్థానికులు గొడవపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా మళ్ళీ ఇంకెవరికన్నా ఇస్తే అస్సలు బాగోదని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో గతంలో కూడా చాలా వరకు ఇట్లా ఏదైతే స్టే చేయడానికి ఒక రోజుకు 2 రోజులకి వాళ్ళకి రెంట్ బేస్ మీద ఒక్క రోజుకి 3,500 అని చెప్పేసి చెప్తున్నారు. సో 3,500 కానీ 3,000 ఇస్తే 24 hours వాళ్ళు హోమ్ స్టే అలాగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది పనుల నిమిత్తం హైదరాబాద్కి వచ్చే వాళ్ళు కూడా ఇట్లా యాప్లో చూసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడూ జరగని సంఘటన ఇక్కడ జరిగేసరికి స్థానికుల్లో మాత్రం ఓ కలకలం రేపింది. సో అమ్మాయికి సంబంధించి కానీ తల్లికి సంబంధించి కానీ గొడవలు జరిగాయా, మరి నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? సో దానికి సంబంధించి తేజస్ ఇప్పటికి మాత్రం ఒక మిస్టరీగానే ఉంది. సో పోలీసులు మాత్రం అతను ఒక మెంటల్ స్టేబుల్గా లేదు, సో దానికి సంబంధించి సూసైడ్ చేసుకుందని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే తేల్చేసిన పరిస్థితి. బట్ మదర్కి సంబంధించి కనీసం సొంత తల్లి అయినా లేకపోతే సవతి తల్లి అయినా కనీసం ఏడుస్తుంది, కనీసం ఒక్క నీటి చుక్క కూడా కార్చలేదు. ఆ తండ్రి కూడా ఒరిజినల్ తండ్రి అయినా లేకపోతే అనేది స్థానికులు అయితే తేల్చుకోలేకపోతున్నారు. బట్ ఘటనకు సంబంధించి మాత్రం చాలామంది షాక్లో ఉన్నారు. ఒక 25 ఏళ్ళ యువతి ఇట్లా నగ్నంగా వెళ్ళి చాలా వరకు బాధేస్తుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే పోలీసులు ఇలాంటి హోమ్ స్టేల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఓనర్కి సంబంధించి ఇప్పటికే ఏదైతే సొసైటీ ఉందో ఈ కాలనీకి సంబంధించి వాళ్ళు కూడా లోకల్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఓనర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి హోమ్ స్టేలకి ఇవ్వద్దు. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం అందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. 10-20 ఏళ్ళకి వెళ్ళి రెంట్కి ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇక్కడే స్థిరపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కేవలం 2.5 years బ్యాక్ ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. సో కింద ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాచులర్స్ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఉంటున్నారు. బట్ ఇదైతే ఈ హోమ్ స్టే లాగా ఇవ్వడం చాలా వరకు అయితే ఇప్పుడు స్థానికులను అయితే కలవర పెడుతుంది. సో ఖచ్చితంగా ఈ హోమ్ స్టేకి సంబంధించి ఓనర్కి అయితే గట్టిగా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. సో సీసీ కెమెరాలు చూస్తే కూడా మొత్తం బిల్డింగ్ చుట్టూ ఓనర్ కూడా అదే చెప్తున్నట్లు, చాలామంది వస్తున్నారు పోతున్నారు, మాకు డిస్టర్బెన్స్గా ఉంది కాలనీలో అని చెప్తుంటే కూడా అది మా ఇల్లు అని కొంచెం రెక్లెస్గా కూడా సమాధానం చెప్పాడని చెప్పేసి కూడా ఓనర్కి సంబంధించి చెప్పేస్తున్నారు. సో అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను ఇంటి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాను, ఏదైనా ఇన్సిడెంట్ అయితే నేను వెంటనే వస్తానని చెప్పేసి కూడా ఆ ఓనరు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ వీళ్ళు మాత్రం చాలా షాక్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో తేజస్విని ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది. సో తల్లికి సంబంధించి కూడా ఏదైతే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వికెట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే రెగ్యులర్గా మీడియా వాళ్ళు రావడం కానీ ఇటు పోలీసులు రావడం కూడా, సో వాళ్ళు కూడా విజయనగరంకి వెళ్ళారా మరి ఇంకెక్కడికి వెళ్ళారనేది కూడా ఒక మిస్టరీయే. దీనికి సంబంధించి ఆ తేజస్విని ఇన్సిడెంట్కి సంబంధించి అయితే ఇప్పటికీ ఒక మిస్టరీగానే చెప్పొచ్చు. అసలు ఆ అమ్మాయి నగ్నంగా ఎందుకు రావాలి? ఏదైతే ఈ బెడ్రూమ్లో ఉంది, ఈ బెడ్రూమ్లోంచి ఆ అమ్మాయి తన బట్టలు అటు బ్యాక్ సైడ్ బిల్డింగ్లోకి విసిరేసిన పరిస్థితి. సో విండోస్ కూడా క్లోజ్ చేశారు, లోపల నుంచి ఓపెన్ కావట్లేదు. సో ఆ తేజస్విని అక్కడి నుంచి తన బట్టలు కానీ తన ఏదైతే మొబైల్ కానీ ఇవన్నీ ఆ బిల్డింగ్కి విసిరేసి ఆ పక్క బిల్డింగ్లోకి వాళ్ళ గోడ దూకి వాళ్ళని కూడా రాత్రి 2:30 గంటల సమయంలో వాళ్ళ డోర్ కూడా నాక్ చేసిందని చెప్పేసి, బట్ వాళ్ళు తీయకపోవడంతో మళ్ళీ ఇటు వచ్చేసి కింద బ్యాచ్లర్ సంబంధించి వాళ్ళని
డోర్ కొట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే 2:30కు ఒక అమ్మాయి బట్ట లేకుండా రావడం చూసి వాళ్ళు కూడా ఏదైతే బ్యాచిలర్స్ కూడా షాక్ తిన్న పరిస్థితి. సో అమ్మాయి వెళ్ళడంతో వెంటనే వీళ్ళు కూడా అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేశాం. బట్ ఆ అమ్మాయి మాకు దొరకలేదు. తర్వాత మళ్ళీ ఆ చెరువులో బ్యాచిలర్స్ చెప్తున్నారు. సో బ్యాచిలర్స్ కూడా వెకేట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇటు స్థానికులు కూడా ఊకే వచ్చి ఏమైంది మీకేమైనా చెప్పిందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయడంతో బ్యాచిలర్స్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో తేజస్వినికి సంబంధించి మిస్టరీ అయితే కొనసాగుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే ఓనర్ మీద చర్యలు తీసుకోవాలి. తేజస్విని ఏదైతే ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాలి. దానికి సంబంధించి లోతైన విచారణ జరపాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ అమ్మాయి సంబంధించి సరే ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయినా కూడా దానికి సంబంధించి లేకపోతే ఇంకా తల్లి ఏమైనా కారణాలు. ఎందుకంటే 2:30 రాత్రి తన తల్లిని ఒక రూమ్లో లాక్ చేసి తను కిందికి వచ్చిందంటే అసలు నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవైందా అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఎవరికి క్లారిటీ లేదు. సో తేజస్విని తల్లికి సంబంధించి కూడా తను కూడా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. 20 రోజులుగా వీళ్ళు వచ్చారు. బట్ ఎప్పుడు కూడా కింద వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ లేకపోతే కింద కనబడే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తారు, ఫుడ్ ఇస్తారు, వెళ్ళిపోతారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇన్సిడెంట్కి 2 రోజుల ముందే ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది. తేజస్విని తన సూట్ కేసుతో ఏదైతే బయటికి వెళ్ళి వచ్చిందో మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కానీ ఇల్లు దొరకక తచ్చాడుతున్న వీడియో కూడా మనకు ఒకటి వీడియో అయితే కనబడుతుంది. సో నిజంగా ఆ ఇన్సిడెంట్లో ఆ సీసీ ఫుటేజ్లో వస్తే ఖచ్చితంగా తేజస్విని కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పక్క గల్లీలోనే తన ఇల్లు కోసం వెతుకుతున్న పరిస్థితి. సో ఆ వీడియో కూడా మనకు కొద్దిసేపటి క్రితం స్థానికులు కూడా చూపెట్టారు. సో ఆ వీడియోలో చూస్తే మాత్రం ఖచ్చితంగా తేజస్విని ఏదైతే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఎందుకంటే పక్క గల్లీలోనే ఇల్లు వెతుకుంటుందంటే తను నిజంగా మెంటల్గా డిస్టర్బ్ అయింది అనుకోవచ్చు. బట్ మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి ఏం కారణాలు ఉన్నాయి ఏంటి అసలు అనేది పోలీసుల లోతైన విచారణలో తేలాల్సింది.